హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుచి క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చరికి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదండి, ఎలుకలండి. ఎలుకలు చాలా ఇబ్బంది పెడతాయండి, మన ఇంట్లోకి దూరి ఎంతగా ఇబ్బంది పెడతాయంటే అంతగా ఇబ్బంది పెడతాయండి. అలాంటి ఎలుకల్ని మన ఇంటి నుంచి మన ఇంట్లోకి రాకుండా పారిపోవాలంటే ఈ చిన్న టిప్ అనేది ఫాలో అయ్యారంటే ఎలుకలు అనేవి మన ఇంట్లోకే రాకుండా ఉంటాయండి. అది మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మనం ఎలుకలు అనేవి తరిమి కొట్టేదానికి ఒక టిప్ చెప్పబోతున్నానండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందండి. ఎలుకలు అనేవి చాలా కష్టం అండి. అవసరికి మన బట్టల్ని పాడు చేస్తాయి. మనం ఏమైనా తినేటివి ఉంటాయి కదండి, అవన్నీ పెట్టుకుని ఉంటాము, వాటిలోకి దూరుతాయి. మనం ఏమైనా చేసి పెట్టుకున్నా సరేనండి, ఆ వాటిలో మూతి పెట్టడం అలా చేస్తాయండి. చాలా చిరాగ్గా ఉంటుందండి ఎలుక ఉంటే. అవి ఎక్కడ తిరిగినా సరే స్మెల్ రావడం అలా ఉంటుందండి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి ఎలుకల్ని మనం బయటికి తరిమి కొట్టాలంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు వచ్చరికి చూసారు కదండి, మన దగ్గర డోలో ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్ షీట్ అయితే తీసుకున్నానండి. మనకు షీట్తో అయితే అవసరం లేదండి, ఒక ట్యాబ్లెట్ అయితే చాలండి. నేను మీకు చూపిస్తానండి. ఇలాంటి ఒక ట్యాబ్లెట్ తోటి మనం ఎలుకలు అనేవి మన ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా చేసేయచ్చండి. చూడండి, ఒక ట్యాబ్లెట్ తీసుకున్నానండి నేను. ఆ ట్యాబ్లెట్ని వచ్చేసరికి మనం పొడి చేసుకోవాలండి. మీరు ఇలా ఫాలో అయ్యారు అని అంటే నిజంగా ఎలుకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా అంటే చాలా ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది పెడతాయి అవి. అస్సలు ఎక్కడున్నాయి ఏంటి అనేది కూడా కనిపించదండి. కానీ ఇల్లంతా గందరగోళం చేసేస్తాయండి, బట్టల్ని కొరికి పడేస్తాయి. తర్వాత ఆ పొడి చేసుకున్న తర్వాత గోధుమ పిండి ఉంటుంది కదండి, ఆ గోధుమ పిండి అనేది తీసుకున్నానండి. మీరు ఎక్కువ ప్లేసెస్లో పెట్టాలని అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను ఊరికే మీకు చూపించేదానికి ఈ వీడియో చేస్తానండి, ఎందుకంటే మాకు ఇంట్లో ఎలుకలు ఏం లేవండి. మీకోసమని నేను ఈ వీడియో చేస్తున్నానండి. అందుకోసమని నేను కొంచెమే తీసుకున్నానండి గోధుమ పిండి. ఇప్పుడు వచ్చరికి డెటాల్ ఉంటుంది కదండి, ఆ డెటాల్ అనేది వేసుకుంటున్నానండి నేను. చూడండి, ఒక మూత వేసుకున్నానండి డెటాల్ వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. చూడండి, కొంచెంగా వాటర్ వేసుకొని మరీ లూజ్గా లేకుండా, మనం బాల్స్ మాదిరి చేసుకోవాలి కాబట్టి మరీ లూజ్గా లేకుండా కొంచెంగానే వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి. మాకైతే పాత ఇంట్లో ఉండేటివండి. అలా అప్పుడు మనం సరుకులు అవన్నీ కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం కదండి, ఆ సరుకులన్నిటినీ కొరికి పడేస్తాయండి. అసలు అన్నీ బయటికి వచ్చేస్తాయి. చాలా ఇబ్బంది పడతాయంటే ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాయి. మనం వంట చేసి పెట్టుకుంటాం, అక్కడ తిరుగుతుంటాయి. అవి అలా తిరుగుతూ ఉంటే మనకు అసలు ఆ చేసుకున్నవి తినాలన్నా కూడా తినబుద్ధి అవ్వదు, అంతగా చిరాకు తెప్పిస్తాయి. మనం అలా లేకుండా ఉండాలి అని అంటే ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యాము అని అంటే అలాంటి బాధ లేకుండా ఉంటుందండి. చాలా ఇబ్బంది పెడుతుందండి అయితే. చూడండి, కొంచెంగా వాటర్ వేసుకొని మనం ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ మాదిరి చేసేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా చేసి ఎక్కడైతే ఎలుకలు వస్తాయో అక్కడ పెట్టారు అని అంటే ఎలుకలు అనేవి అస్సలు మన ఇంటి దరిదాపుల్లోకే రాకుండా ఉంటాయండి. మనం వాడినవన్నీ మన ఇంట్లో ఉండేటివే కదండి, మన ఇంట్లో ఉండే వాటితోటే మనం ఎలుకల్ని చంపేదానికి మనము తయారు చేసుకుంటున్నామండి. ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. మనం ఎలుకలకి బోన్లు అలాంటివి పెడతాం కదండి, వాటి వల్ల అవి దాని లోపలే ఉంటాయండి. ఎప్పుడు పడతాయో తెలియదు మనకి. మళ్ళీ అవి స్మెల్ వస్తూ ఉంటాయి. వాటిని తీసుకుపోయి బయట వేయడం అలాంటి పనులేం లేకుండా మనము ఎలుకలు అనేవి వీటిని తింటాయి, బయటికి పోయి చనిపోతాయి కాబట్టి మనకు అంత ఇబ్బంది కూడా ఉండదండి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ చేసుకుంటే సరిపోతుందండి. నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని మీకు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయి అనిపిస్తుందో ఆ ప్లేస్లో పెట్టుకోండి. మాకైతే పాత ఇంట్లో ఉన్నప్పుడైతే వాషింగ్ మిషన్కి మెస్ ఉన్నా కూడా లోపల వైర్స్ అన్నీ కొరికేసాయండి. వాషింగ్ మిషన్ పనిచేయలేదు. అప్పుడు చూపిస్తే అర్థమైందండి లోపలికి ఎలుకలు దూరాయని. అట్లా ఉంటుందండి. అవి లోపలికి ఎప్పుడు పోతాయో అర్థం కాదండి. చూడండి, ఈ విధంగా నేను 5 అయితే రెడీ చేసుకున్నానండి. తర్వాత మనం పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్లో పెట్టేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చండి. ఎక్కడైతే వస్తున్నాయి అనిపిస్తుందో అక్కడ పెట్టుకోవచ్చండి. మనకి సింక్ దగ్గర హోల్ అనేది చిన్నగా ఉంటే రావండి, హోల్ అనేది పెద్దగా ఉంటుంది అనుకోండి, ఆ కింది నుంచి వస్తాయండి. లోపల ఉంటుంది కదా, ఆ లోపల నుంచి అవి అలా బయటకు వస్తాయండి. బయటికి
వచ్చి మన ఇంట్లోకి దూరాయంటే మాత్రం అస్సలు కనపడవండి. మనం ఎంత వెతికినా అవి కనిపించవు. రాత్రిళ్ళు అలాంటప్పుడు బయటకు వస్తాయండి. అలాంటప్పుడు మీకు రాత్రి పూట ఎక్కడైతే తిరుగుతున్నాయి అనిపిస్తుందో ఆ టైంలో మీరు రాత్రి పెట్టుకున్నారంటే కిచెన్ ఉంటుంది కదండి, కిచెన్ కౌంటర్ పార్ట్ ఉంటుంది, ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. కౌంటర్ టాప్ మీద, స్టవ్ మీద పెట్టుకోవచ్చు, స్టవ్ కింద పెట్టుకోవచ్చు. మనకి సింక్ ఉంటుంది, ఆ సింక్ దగ్గర పెట్టుకోవచ్చు. మూలలు ఉంటాయి, ఆ మూలల్లో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్నాము అని అంటే ఎక్కడ డౌట్స్ ఉంటే అక్కడ పెట్టుకున్నాము అని అంటే అవి మనకి తినేసి పారిపోతాయండి. అవి రావండి, అసలు బయటికి పోయి చనిపోతాయి. కాబట్టి మనకు అంత ప్రాబ్లం కూడా ఉండదండి. భలే స్మెల్ వస్తాయండి అసలు. చూడండి, ఈ విధంగా నేను పెట్టేసుకున్నానండి. ఈ విధంగా ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి, టిప్స్ ఉన్నాయండి. ఒక్కసారి అవన్నీ చూడండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేస్తానండి. ఈ విధంగా మనం పెట్టుకున్నాము అని అంటే ఎలుకలు అనేవి రాకుండా ఉంటాయండి. ఎందుకంటే ఎలుకల వల్ల నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి. అందుకోసమనే చెప్తానండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసారంటే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది కదండి. ఇలా చేసేసుకొని పెట్టేసుకున్నారంటే ఎలుకలు అనేవి ఉండకుండా ఉంటాయి. అందుకోసమని అలా చెప్తానండి. నైట్ మీరు పెట్టేసుకున్నారంటే మార్నింగ్కి ఎలుకలు అనేవి లేకుండా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా ఎలుకలు అనేవి మాత్రం ఖచ్చితంగా ఉండవండి. ఇలా వాషింగ్ మిషన్ దగ్గర ఒకటి, వాషింగ్ మిషన్ వెనక ఒకటి అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా పెట్టేసుకున్నామనంటే ఎలుకలు అనేవి మన ఇంటి నుంచి పారిపోతాయండి. మనకు అంత ఇబ్బంది కూడా ఉండదండి. మన బట్టల్ని కొట్టేస్తాయి. అసలు ఎంత గందరగోళం చేస్తాయంటే అంత గందరగోళం చేస్తాయండి అవి. అలాంటి ఇబ్బంది లేకుండా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.